ఫీజు బకాయిలు చెల్లించుకుంటే కాలేజీలు నడపలేమని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు. 900 కోట్ల బకాయిలు ఇవ్వకుంటే నవంబర్ 3 నుంచి కాలేజీలు మూసివేస్తున్నామని తేల్చి చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సమావేశమైన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులను ఉద్దేశించి రమేష్ మాట్లాడారు. మిగిలిన బకాయిలపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, బకాయిలు అడిగినప్పుడే మాపై విచారణలు చేస్తున్నారని రమేష్ ఆరోపించారు. భయపెడితే ఊరుకోమని, ఒక్క పోలీసును కూడా కాలేజీల్లోకి రానివ్వమని రమేష్ పేర్కొన్నారు. మన ప్రభుత్వానికి తెలియజెప్పే విధానంలో మనకు లోపం లేకుండా, వాళ్ళకు అర్థం చేసుకునే విధానంలో లోపం లేకుండా, ఇది జరగకపోతే ఇది జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పేటటువంటి ధైర్యంతో మనం ముందుకు పోయి 3వ తారీఖు నుంచి మేము బంద్ చేస్తాం, అయితే మీ నిర్ణయం ఏముందో మీరు చెప్పండి అని చెప్పేసి మాత్రం మనం ఘనంగా ఈ 31 లోపల చెప్పాలని చెప్పేసి అందరి మిత్రులకు కూడా నేను కోరడం జరుగుతుంది. 3వ తారీఖు నుంచి బంద్ చేయగానే మనం వెళ్ళి ఇంట్లో కూర్చోవడము, మన విద్యార్థులు వెళ్ళి ఇంట్లో కూర్చోవడము, మన కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు ఏదైతే ఉన్నారో, మిగతా స్టాఫ్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో కూర్చోవడం కాదు. ఎవ్రీడే ఒక కార్యాచరణ మనకు ఉంటుంది. ఆ ఎవ్రీడే కార్యాచరణలో భాగంగా అందరూ తెలంగాణలో ఉన్నటువంటి అధ్యాపకులు, ఇతరత్ర స్టాఫ్ మొత్తము కూడా హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు అందరితో కూడా హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరుగుతుంది అని చెప్పేసి మేము తెలియజెప్తాం.